హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ బేక్స్ అండ్ కుక్స్. చాయ్ టైంకి కొంచెం స్పెషల్‌గా కావాలా? మనం ఈరోజు చాలా సాఫ్ట్‌గా బటర్ ఫ్లేవర్‌తో, కస్టర్డ్ స్వీట్‌నెస్‌తో, బాదం క్రంచ్‌తో ఉండే కస్టర్డ్ బాదం స్టిక్ బిస్కెట్‌ని తయారు చేసుకుందాం. ఇవి ఔట్ సైడ్ క్రిస్పీ, ఇన్‌సైడ్ సాఫ్ట్, బేకరీ వైబ్స్ ఎట్ హోమ్. ఈ స్పెషల్ టీ టైమ్ ట్రీట్‌ని మన స్టైల్‌లో ఈజీగా చేసుకుందాం. ముందుగా ఒక బౌల్ని తీసుకొని అందులో సాఫ్ట్గా ఉన్న బటర్ని వేయాలి. బటర్ రూమ్ టెంపరేచర్లో ఉండాలి. ఇందులోకి ఐసింగ్ షుగర్ని యాడ్ చేయాలి. ఐసింగ్ షుగర్కి బదులుగా షుగర్ పౌడర్ని కూడా వేసుకోవచ్చు. ఈ రెండింటిని స్పాచులాతో స్మూత్గా మిక్స్ చేసి హ్యాండ్ బ్లెండర్ యూజ్ చేసి 1 స్పీడ్తో బీట్ చేసుకుంటే సరిపోతుంది. క్రీమీగా స్మూత్గా అయ్యే వరకు బీట్ చేసుకోవాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ని యాడ్ చేసి మరో 1 మినిట్ బీట్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి జల్లించిన మైదా, బేకింగ్ పౌడర్, బాదం పౌడర్, కస్టర్డ్ పౌడర్ని వేసి స్పాచులాతో స్మూత్గా కలపాలి. హ్యాండ్ యూజ్ చేసి డోలా చేసుకోవాలి. ఇక్కడ నాకు మిక్సింగ్ బౌల్ సరిపోక పెద్ద బౌల్లో మార్చానండి. డో కొంచెం స్టిక్కీగా రావడానికి 1 టేబుల్ స్పూన్ మిల్క్ని యాడ్ చేసి కలుపుకోవాలి. మిల్క్ యాడ్ చేసిన క్లిప్ మిస్ అయింది. డో సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ డోని ఒక బటర్ పేపర్ పైన స్ప్రెడ్ చేసి పైన మరో బటర్ పేపర్ని ఉంచి చపాతీ కర్రతో 1 ఇంచ్ మందం ఉండేటట్లు ఒత్తుకోవాలి. చుట్టుపక్కల అనీవెన్గా ఉన్న పార్ట్స్ని నైఫ్తో కట్ చేసి తీసేసి రెక్టాంగిల్ షేప్లో చేసుకోవాలి. పైన సన్నగా కట్ చేసిన ఆల్మండ్ ఫ్లేక్స్ని వేసి మరోసారి చపాతీ కర్రతో ఒత్తుకోవాలి. ఈ ఆల్మండ్ ఫ్లేక్స్ అన్నీ నీట్గా అతుక్కుంటాయి. ఇప్పుడు నైఫ్తో స్టిక్లా నీట్గా రెక్టాంగిల్ షేప్లా కట్ చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా 1 ఇంచ్ మందంతో అన్ని బిస్కెట్స్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఓవెన్ని 170 డిగ్రీస్ దగ్గర ప్రీహీట్ చేయాలి. స్టవ్ పైన చేసేవారు మీడియం ఫ్లేమ్లో కడాయిని లిడ్ క్లోజ్ చేసి 10 నిమిషాలు ప్రీహీట్ చేసుకోవాలి. ఈ కట్ చేసిన పీసెస్ని బేకింగ్ ట్రేలో బటర్ పేపర్ పైన ఒకదాని పక్కన ఒకటి నీట్గా సర్దుకోవాలి. ప్రీహీట్ అయిన ఓవెన్లో 160 డిగ్రీస్ దగ్గర 15 నుండి 20 నిమిషాలు బేక్ చేసుకుంటే సరిపోతుంది. స్టవ్ పైన సిమ్లో పెట్టి 15 నుంచి 20 నిమిషాలు ప్రీహీట్ చేసిన కడాయిలో బేక్ చేసుకోవాలి. ఎడ్జెస్ లైట్ గోల్డెన్ కలర్ వస్తే బేక్ అయినట్లే. కంప్లీట్గా కూల్ అయ్యాక సర్వ్ చేయండి. కస్టర్డ్ బాదం బిస్కెట్స్ క్రిస్పీగా ఫ్లేవర్ఫుల్గా ఉంటాయి. చాయ్తో ఆర్ మిల్క్తో చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి. ట్రై చేసి ఎంజాయ్ చేయండి. కట్ చేయగా చుట్టుపక్కల నుంచి వచ్చిన డోతో మనకు నచ్చిన షేప్స్లో కట్ చేసి వాటిని కూడా కుక్కీస్లా ప్రిపేర్ చేసుకోవచ్చు. మా వీడియోను పూర్తిగా చూసినందుకు చాలా థ్యాంక్స్. మీ ప్రేమ, ఆదరణ, మీ కామెంట్స్ నాకు మరింత ఉత్సాహం ఇస్తాయి. మరిన్ని ఇలాంటి వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి నేను ప్రయత్నిస్తాను. లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మళ్ళీ కలుద్దాం కొత్త వీడియోతో. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్.